అంటే ఒక రకం సూటిగా చెప్పాలి అంటే పార్థసారథి గారి జోక్యం మీ నియోజకవర్గ పనుల్లో ఎక్కువైందన్న టాక్ టీడీపీ క్యాడర్లో బలంగా వినిపించింది. నిజమేనా? ఎక్కడైనా 1-2 ఇష్యూల్లో 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి అందుబాటులో అదే నియోజకవర్గంలో ఉన్నప్పుడు కొంతమంది వెళ్తారు. వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు వచ్చారు కదా అని గబుక్కున ఫోన్ చేస్తారు. చాలాసార్లు మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, మీ ఎమ్మెల్యే ద్వారా రండి అని చెప్పి చెప్తారు. అడావుల్లో ఒక్కొక్కసారి మేము కూడా మా గ్రామం నుంచి వచ్చే వాళ్ళకి ఒక్కొక్కసారి చక్కన వచ్చిన వాళ్ళకి పనిచేసేయడం అలవాటు అయిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనం పెద్దది చేసి మనం విభేదాలు సృష్టించుకునే కన్నా ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరిగితే చెప్పుకొని సరి చేసుకుని ముందుకెళ్ళడం బెటరే. కానీ మరీగా అయితే నా నియోజకవర్గంలో పార్థసారథి గారి ఇన్వాల్వ్మెంట్ అయితే దాదాపుగా 90% లేదు. 10% అంటారా ఇప్పుడు నేను చెప్పిన రీజన్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఇద్దరు కూడా ప్రత్యర్థులు. నేను అవతల పార్టీలో ఉన్న ఏ ఒక్కరితో కూడా నేను విభేదిస్తూనే ఉంటాను. టీడీపీలో ఉన్న వాళ్ళతోనే సఖ్యతగా ఉంటాను. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా ఇంతకుముందు అయితే శత్రువులాగా చూసేవాడిని, కనీసం పలకరించేవాడిని కాదు. ఇప్పుడు అందరూ కూడా నువ్వు అలా ఉంటే బాగోదు, కుదరదు అంటే ఇప్పుడు కొంచెం అవతల పార్టీ అయినా మరీ యారగెంట్గా ఉండేవాళ్ళని అయితే నేను పలకరిని, కానీ కొంచెం మామూలుగా ఉండే వాళ్ళందరినీ కూడా పలకరిస్తున్నాను. ఇప్పుడు ఎవరు చెప్తుంటారు మామూలుగా సలహాలు ఇలాగా? రివైజ్ చేసుకోవాలి, ఎవరైనా చేసుకోవాలి. అంటే మీ పక్కన ఉండేవాళ్ళు ఎవరు చెప్తుంటారు? ఎవరని కాదు, నేనే ప్రతిరోజు ఆలోచిస్తా ఈరోజు ఏం జరిగింది ఏంటి అనేది. స్విమ్మింగ్ చేసేటప్పుడు మంచి టైం దొరుకుతుంది, నేను ఒక్కడనే రివర్లో స్విమ్మింగ్ చేసుకుంటాను. అవును, ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా మీరు స్విమ్ చేసిన వీడియో వైరల్ అయింది. రెగ్యులర్గా చేస్తుంటారు? ఎన్నిసార్లు చేస్తుంటారు వారానికి? అవకాశం దొరికినప్పుడల్లా ఎర్లీ మార్నింగ్ లేచి స్విమ్మింగ్కి వెళ్తాను. దాదాపు వీక్లీ 3 సార్లు 4 సార్లు వీలైనంత వరకు. నిద్ర సరిపోకపోతే తప్పితే తప్పనిసరిగా స్విమ్మింగ్ అనేది నాకు బాగా ఇష్టం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? దాదాపు 20 years నుంచి చేస్తాను. 20 years నుంచి. సో అంటే ఎంత దూరం మీరు కృష్ణానదికి వెళ్తుంటారు? అవును, కృష్ణానది. ఎంత దూరం ఈదగలరు? ఎన్ని నిమిషాలు? ఎంత దూరమైనా చేయొచ్చు, అది ఇష్యూ కాదు. ఓకే, అంటే అది అలవాటున్న అతి కొద్ది మంది చేసేది. అంతసేపు చేయడం అందరూ చేయలేరు. స్విమ్మింగ్ వచ్చిన అందరూ చేయలేరు. స్విమ్మింగ్ చేసిన ప్రతి ఒక్కరూ చేయగలరు, తక్కువ మంది స్విమ్మింగ్ చేస్తారు. అవును. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ సీనియర్ నేతలు చాలామంది అరెస్టులకు గురయ్యారు. కానీ ఆ టైంలో మాత్రం మీరు చక్కగా విదేశాలకు వెళ్ళిపోయారు, తప్పించుకున్నారు అనే వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంటే మంచిదా? వాడు తప్పుడు కేసులు పెట్టినప్పుడు వచ్చి అరెస్ట్ చేసుకోండి నేను జైల్లోకి వెళ్తానని అనాలా? మన ప్రమేయం లేకుండా జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు, కేసు పెడతారని తెలుసు. నేను అందుకనే దొరకకూడదని వెళ్ళాను. లేదు మీరు తప్పుడు కేసు పెట్టండి, నన్ను జైల్లో పెట్టండి అని చెప్పి ఎదురెళ్ళి జైల్లో వేసుకోవాలా? అవును, ఇంతకీ ఆ కేసు ఏమైంది? ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది? కేసు అయితే తెలియదు, కేసు నడుస్తూ ఉన్నట్టుంది. ఓకే ఓకే, మీరు ఫాలో అప్ చేయట్లేదా? ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, కోర్టుకి రావడం అది టైం పడుతుంది కదా. ఓకే ఓకే ఓకే. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పెనమలూరులో మళ్ళీ ల్యాండ్ సెటిల్మెంట్లు పెరిగిపోయాయన్న విమర్శలు ఉన్నాయి. దానికి కారణం ఏంటి? అసలు సెటిల్మెంట్ ఏంటో నాకు తెలియదు. ఎక్కడ పెరిగిందంటే వేరే వాళ్ళు చేశారా లేకపోతే మేం చేస్తున్నామన్నా? మీరే ల్యాండ్ సెటిల్మెంట్ అంటే మీకు ఐడియా లేదా? ల్యాండ్ సెటిల్మెంట్ అసలు ఇంతవరకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరైనా మీ నియోజకవర్గ ప్రజలు మీ దగ్గరికి వస్తుంటారా? అసలు అది సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలనే ప్రయత్నం చేస్తాం. మీ ఓటు వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడండి, మాది ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే కూర్చోబెట్టి మాట్లాడతాం. వాళ్ళు వినకపోతే మీరు కోర్టుకి వెళ్ళండో లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పి పంపించేయడం తప్పితే ఒక్కటంటే ఒకటి కూడా ఎక్కడ నియోజకవర్గంలో అలాంటివి నా ఆఫీస్లో జరిగినా యాక్సెప్ట్ చేయను. నాకు తెలవకుండా ఎవరైనా చేస్తే మనం చేసేదేం లేదు. ఎందుకంటే రీసెంట్గా సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ చూసాను. వృద్ధ దంపతులు మీడియా ముందుకు వచ్చి అది ల్యాండ్ ఏంటి, అది అసలు వాళ్ళు ఏదో సోషల్ మీడియా అంటే అది సాక్షి, అబద్ధాల సాక్షి. అది దాన్ని మీరు మాట్లాడితే నేనేం చేయాలి? అది పక్కింటి వాళ్ళ సైటు. ఆ సైట్లో చెత్తంతా పోగాయి, మా కార్లు వైర్లు కొరికేస్తూ ఉంటే బాగు చేయించి గోడ కట్టించా. బాగు చేయించేటప్పుడు గోడ పడిపోతే గోడ కట్టించా.
వాళ్ళేదో మాట్లాడారు, దానికి నేను సమాధానం చెప్పడం కూడా అనవసరం. ఓకే. అంటే వాళ్ళు కావాలని కక్షపూరితంగా మిమ్మల్ని ఇక వాడి గురించి మనమేం మాట్లాడతాం, ఇంటి పక్కన వాడి గురించి. అయితే పెనమలూరుకి ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ప్రణాళికలేంటి? రీసెంట్‌గా మీరు పెద్ద రైతు బజార్‌ని గూడా పెనమలూరులో ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా చాలా వివాదాస్పదమైంది. అంటే గవర్నమెంట్ చెరువుకు సంబంధించిన భూమిలో మీరు పెట్టారని, ఏంటో అధికంగా షాపులకి ఎక్కువ వసూలు చేస్తున్నారని కూడా మీ మీద చాలా ఆరోపణలు, మాటలు వచ్చాయి. అంటే ఎందుకు జరిగింది? ఎందుకన్నారు మిమ్మల్ని అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వివాదం ఎక్కడుంది? ప్రతిపక్షంలో ఉన్న ఇన్ఛార్జి మాట్లాడితే, ఎక్కడ వివాదాలు ఏం జరగలేదు. అసలు ఆ ల్యాండ్ ఏంటనేది అతనికి తెలిస్తే కదా ముందు. అది రెవెన్యూ ల్యాండు, చెరువు అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళకి ఏమైనా తెలిస్తే కదా. ఆ ల్యాండ్లో ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తూ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేటప్పుడు ఎటువంటి అనుమతులు రావు, అందులో కన్స్ట్రక్షన్కి ఎటువంటి అనుమతులు రావు. అవును. టెంపరీగా ఖాళీగా ఉంచడం బెటరా? ప్రజలకు ఉపయోగపడుతుంది, 100 మందికి ఉపాధి దొరుకుతుంది, అట్లా చేయటం బెటరా తాత్కాలికంగా? అవును. ఇక్కడ ఒకటి ఉంది కదా, తాడిగడప సెంటర్లో, అంటే అక్కడ ఓపెన్ చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ దగ్గరలో తాడిగడప, కానూరు అన్నీ కూడా ఉన్నాయి. అటు నుంచి కిందకి వెళ్ళేవాళ్ళు హైవే పక్కన మచిలీపట్నం, లేకపోతే ఉయ్యూరు, కంకిపాడు, గుడివాడ, పామర్ వెళ్ళే ప్రజలంతా కూడా రోడ్డు సైడ్ ఖాళీగా ఉంది. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలు కూడా ఉపయోగించుకోవడానికి అక్కడ ఉపయోగపడుతుంది. ముందు నా ప్రధాన ధ్యేయం ఏంటంటే, మన దగ్గర ఉండే వాళ్ళకి 100 మందికి ఉపాధి. ఇంకా షాపులు ఎక్కువ అంటారా, రెంట్ అంటున్నారు. ఎక్కడ ప్రతి నెల కూడా ఒక షీట్ మీద రాసి షాపులు వాళ్ళకి ఈ రోజు తీసుకున్న దానికి ఖర్చులతో సహా వాళ్ళకి షీట్లు పంపిణీ చేయమని చెప్పి అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి చెప్తా ఉన్నాం. రకరకాలుగా మాట్లాడతారు. బయట నుంచి మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు, అక్కడ ఉండేవాళ్ళు ఎవరన్నా మాట్లాడితే పట్టించుకోవాలి. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే.